శరదాంబ జగదంబ వైనా నీవేనమ్మ పరదాంబ ఆ విద్యాలేని వారికెల్లా శరదాంబ నీవు విద్య చెప్పిన మాతావమ్మ పరదాంబ అమ్మ బుద్ధి లేని వారికెల్లా శరదాంబ నీవు బుద్ధి చెప్పిన మాతావమ్మ పరదాంబ అమ్మ తల్లివే నీవే తండ్రివే నీవే శరదాంబ మాకు దాతా దైవం నీవేనమ్మ పరదాంబ తల్లివే నీవే తండ్రివే నీవే శరదాంబ మాకు దాతా దైవము నీవేనమ్మ పరదాంబ అమ్మ వాసులను పెద్ద వారుల పూల శరదాంబ నిన్ను వాసుదేవుడని వేడుకుందాము పరదాంబ వాసుగాడు పెద్ద వారుల పూల శరదాంబ నిన్ను వాసుదేవుడు పూజల మాత అమ్మవైనా నీవేనమ్మ శరదాంబ జగదంబ వైనా నీవేనమ్మ పరదాంబ జగదంబ వైనా నీవేనమ్మ పరదాంబ జయ జయ లక్ష్మణ మోహన రంగ హరి హరిలో రంగ హరి మజ్జాచల వాస హరి వైకుంఠ వాస హరి జై లక్ష్మీ రమణ గోవింద హరి కడముర కోమా వినాయక హరి కడముర కుమా గణాయక హరి కడముర కుమా వినాయక హరి కడముర కుమా గణాయక ఇసుకల్లో గుడి కట్టే ఈశ్వరుని పూజించే గుడి కట్టే ఈశ్వరుని పూజించే దేవాతి ఓ దేవా మమ్ము ప్రభగరావా హరి కడముర కుమా వినాయక హరి కడముర కుమా గణాయక హరి కోసము బాలు మమ్మడి అక్కడ తోరణాలు హరి కోసం బాలు మమ్మడి తోరణాలు బిలపత్ర హారాలు నీకు దత్తము దేవా హరి కడముర కుమా వినాయక హరి కడముర కుమా గణాయక సన్నంబు నడుమోకో బిల్లాల ములతాడు నీ ముద్దుముఖమైన నీంబు ఇక లేదా చూలము ఒక చేత గలము ఒక చేత తిరుపతి పోయేటి దారిలో నిలకుండా దరి కడముర కుమా వినాయక దరి కడముర కుమా గణాయక జయ లక్ష్మణ మోహన రంగ హరి హరిలో రంగ హరి వజ్రాచల వాస హరి వైకుంఠ వాస హరి జై లక్ష్మీ రమణ గోవింద అమ్మ ఎక్కడికే దేవి ఎక్కడికే వాకియ ఓ శారదమ్మ ఎక్కడికే అమ్మ తెలిసిన వారికే అమ్మ తెలిసిన వారికే ఆ తెలిసిన వారికి తెలియని వారికి తెలివి చెప్పిన శారదమ్మ ఎక్కడికే అమ్మ చదివిన వారికి అమ్మ చదివిన వారికి ఆ చదివిన వారికి చదవని వారికి చదువు చెప్పిన శారదమ్మ ఎక్కడికే అమ్మ హంచు గోరమశిర అమ్మ హంచు గోరమశిర అమ్మ హంచు గోరమశిర కుంభ సంజార చదివేల చదివి ఎక్కడికే అమ్మ ఎక్కడికి ఓ దేవి ఎక్కడికి వాకియ ఓ శారదమ్మ ఎక్కడికమ్మ వాకియ ఓ శారదమ్మ ఎక్కడికమ్మ
जय जय लक्ष्मण मोहन रंगा हरि हरिलो रंगा हरि मज्जाचल वासा हरि वैकुंठ वासा हरि जय श्रीमद्रमारमण गोविंदा पांडुरंग सामुनी पादिमे गति गोविंदा दासोचन मजरनी पादिमे गति गोविंदा जय नारमान ऋषिके तपला ऋषिके मज मक्थाल के गुरु मल्लिकार्जुन के मेरे नबी के आकाशवाणी के पूजावतल के बपन के ఏందో పవర్ పిల్లలు వచ్చినాడు కామెడీ బాగా చేయని బాగా పోరాలు వేపించుకొని ఉంటే ఎప్పుడు నువ్వు వేపించుకునేదే ఎప్పుడు నువ్వు పపం చేయదే అటవా ఉన్ని 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 అవి ఎత్తేళ్ళు పక్కన ఖాళీగా ఉండి ఏం చేస్తావు రహిమతు ఇల్లాలమే एक बार जाना जाना परदे परदे एक परदे रहीमतु 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 इल्लाल में एक बार ఉప్పు మిరపకాయ ఉర్లగడ్డ చింతకాయ ఉప్పు మిరపకాయ रहीमतु 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 इल्लाल में एक बार जन जन एक बार जन जन रहीमतु 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 नारायण नारायण भगवान नारायण नारायण नन्ने ब्रोरा తల్ల ఉండే ఈ పులిపెండ్లే గిజగిజమని కొట్లాడంగా ఊర్లో ఉండే ఈరువాన్ని వచ్చి సూత్యం చెప్తాను రమ్మనగా చెర్ల ఉండే చేపల పక్కిలి కొరదల జల్లల చెక్కల కోలాటేయంగా కొన్నెల్లుండే కొంగనాథుడే గోయింది పెడతాను రమ్మనగా
హరిమామా అట్లా ఉండాల మన భయం అంటే. నారాయణ 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 ఫుల్ స్టాప్. మళ్ళీ ఏటు పడకూడదు. నారాయణ నా ఫుల్ స్టాప్. మళ్ళీ కొయ్యి కొయ్యి అనకూడదు. నారాయణ ఏంది నువ్వు నారాయణ అంటా పులి స్టాప్ అంటావు? నారాయణ ఏంది భయ నువ్వు? ఏమే నారాయణ కొని పేరు ఈ ఊరికి లోపలెత్తకూడదు. ఎలా? నారాయణ కొనికి నాకు అయ్యలేదురా. ఏందయ్యలేదు? పెద్ద గలాట జరిగింది మొన్న. పెద్ద గలాట? ఏమే ఎలక్షన్ లో డబ్బులు ఎలా? ఎలక్షన్ లో డబ్బులు లేని దానికి కాదురా, పర్సనల్ గలాట జరిగిందిలే. మీ పెద్ద మంది అడగపోయింది అదే. మా పెద్ద మన దొరక పని, మా చిన్న మన దొరక పని, నీకేమి పని? నారాయణ నారాయణ అనకూడదు. వద్దులేపో. నారాయణ అనకూడదు నాయన. నారాయణ అనకూడదు నాయన. మా నాయన నారాయణ అనకూడదు అంటే మీ నాయన ఎవరు కాలరా? మా నాయన కూడా అనకూడదు. నారాయణ అనకూడదు, మీ నాయన అనకూడదు. నారాయణ మా నాయన 2 నాయనలు అనకూడదు. ఇంకో ఏలాడప్ప ఈ పక్క ఉంది చూడుప్పా. లే 2 అంటే అట్లా కాదు, 2 అంటే ఇట్లా. ఇట్లంటే బాత్రూమ్ పోయేది. నీ మగవరా, నీ మగమ. బాత్రూమ్ అంటే ఈ తొంచి బాత్రూమ్, పొంగిచ్చే బాత్రూమ్. పెద్ద నాయన అసలు ఇట్లా పాటే పాడదు, వేరే పాట పాడు నువ్వు. ఈ పాటే వద్దా? వద్దు. కొల కొలారు పెట్టాం మాలూరు బెంగళూరు పెట్టాం. కోలారులో నేనే పుడితే మాలూరులో నేను పెరిగే. వానికి నేర్పించి దీనికి నేర్పించి अच्छा है गाना. बहुत अच्छा है. कोला कोलारीलोना मालूर बेंगलूरीलोना तुम చెట్లో బోడి మేక దాని మూతి నువ్వు మిస్కిలాలతో లేచి వస్తాంటావు. మంచి చెప్తా మనసు కొడతావు. ఎలా? అచ్చా అచ్చా హై గానా. ఫస్ట్ పాడిందేమో అచ్చా హై, ఇప్పుడు పాడింది గిచ్చా హై. ఎలా? ఏది నువ్వు పాడింది? కోలా కొలారి అదిగా దాని తర్వాత అదిగా దాని తర్వాత అది కదా బాయ్. దాని తర్వాత ఏదో తుమ్మ చెట్టు అది ఇది అది పాడు. తుమ్మ చెట్లు అడిదిగా. తుమ్మ చెట్ల బోడి మేక దాని మూతి నువ్వు నాక. ఎవడు ఏంది నువ్వు పడతా? ఏమే నీకు పాడేకేం బాగానే ఉంటుంది, మాకు నాకేకే బాగలేంది. అవునా? ఏది నువ్వు పాడతాను ఇది ఎట్లా చూడు. అట్లా కాదు, తుమ్మ చెట్ల బోడి మేక దానికి ఉంది పెద్ద తోక. అట్లా రాసినారా? తుమ్మ చెట్ల బోడి మేక అదే కూర్చోరా దొంగన కొడక అంటారన్న. ఇదే సొంతం మనమే రాసిండేదే. గోవిందో నల్లప్ప గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో. రమణప్ప గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో. గోవిందులు పెట్టుకొని తినేసి గొమ్మని ఎగజూసుకోండలకు ఒకసారి గోవిందా గోవిందా. అట్లా తనకలాడుతాండవా? ఏం అవసరం లేదులే. మరి టైం కూడా చాలా కాలం, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ముఖ్యంగా యూట్యూబ్లో డ్రామా చూసి ఈ కార్యక్రమం ఒప్పించారు కాబట్టి మాకు కూడా చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో 7:40కే బిగిన్ చేసినాము. అంటే అంతే మా వాచిలో టైము 30 దినాలు ఐసెల్లి అయిపోయి. కొట్టుకో నీ మగ మొక్కలిపోని. ఏదేమైనా ఇటు సభరాశ్వనికి ముందుగా మా యొక్క టిప్పుల సుల్తాన్ గారు వచ్చేస్తున్నారు. జై బల టిప్పుల సుల్తాన్కై. జైలు పెట్టండి అన్న. టిప్పుల సుల్తాన్కై, ఢిల్లీ పాచావుకై, సుల్తాన్ మహారాజుకై, నాకై గుయిగా జై అనల్ల. టిప్పుల సుల్తాన్కై, సుల్తాన్ మహారాజుకై, నాకై. వాళ్ళు నేర్చుకుంటేసారు గుయ్యి 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 అని. అదే పెద్ద
మహామంత్రి సుల్తాను రాజు సుల్తాను రాజు వేడుక జగ్గుతమాయగ నారిమాను అంబుల కిరీటం మెరియగా సుల్తాను రాజు వేడుక మేరా మంత్రి అయ్యి చేతల కద్దము దగ్గర మరియగా మరల చంద్రహారం మెరియగా సుల్తాను రాజు సుల్తాను రాజు వారి మహామంత్రి పనీరికాయ పిల్ల యారయ్యవారమో నా గుడుగుడు దండ గులుగు మిఠాయే బత్తాసు పిల్ల బంగారు మిఠాయే యాలయ్యవారమో యార మీరు డబ్బులేస్తా అయ్యా బస్సుల్లో బాతావో బస్సుల్లో వస్తావో బస్సులని పనీరికాయ పిల్ల యాలయ్యవారమో నా గుడుగుడు దండ గులుగు మిఠాయే బత్తాసు పిల్ల బంగారు మిఠాయే మాట మాత్రుడు మాత్రం పిలిచిన వారు ఎవరండి వచ్చును అయ్య మహారాజా రాజు రాజు వచ్చను మహారాజు వారి రాజు రాజు వరను సుల్తాను మహారాజు సభలు రాజు రాజు వరను సుల్తాను మహారాజు సభలు ఆహా అలా కనిపిస్తున్న వారే టిప్పుల సుల్తాన్ కాబోలు ఏమి ఈ తేజస్సు ఈ రూపము ఏమయ్యా గణనాథ ఎంతగా పిలచిన పలుకవుగా ఎంతగా పిలచిన పలుకవుగా పార్వతి తనయుడ రావయ్య మా ప్రార్థనలందుకోవయ్యా ముక్కోటి దేవతలందరిలోను ముందు పూజలు నీకయ్యా ఎలుక వాహనము ఎక్కిన దేవా ఏడేడు భువనములేలిన దేవా ఉమ్మా సుంద్రము పురమున వెలసిన శ్రీరామచంద్ర దయగనుమా ఏమయ్యా
దండ పెడతా మౌన్య ఏంటంటే పెట్టాడు బిడ్డ గుడికి పిన్నిట్లా బుజ్జా దండ పెడతా దండాలయ్యా దండాలు మా రాజుగారిగా దండాలయ్యా దండాలు మా రాజుగారిగా నమస్కారం బాబు ఏం దండాలు రా దండాలు నాకు గొప్పగా ఉంది వారు మహామంత్రి సుఖీ బాబా చల్లగా వర్ధిల్లము. మంచిది మహాత్మా. వారి మహామంత్రి అబ్బా మరి ఇక సభా ముందుకు వచ్చినంత మాత్రమున నా యొక్క కుల గోత్ర నామధేయములు నా యొక్క పల్లి పట్టణం చెప్పేదని ఆలకించము. అలాగనే తెలిపదేవా. ఓహాయ్ వీర భారత వీర కుమార వివరము తెలుపరా వారు చక్కగాను వివరము తెలుపరా మరి శ్రీరంగదాపురి పట్నమేలేటి హైదర్ అలీ ఖాన్ మరి హైదర్ అలీ ఖాన్ పాటి మమ్మీ తల్లిదండ్రులే హైదర్ అలీ ఖాన్ కొడుకున్నారా టిప్పుల సుల్తాను నేను. అవును ఈ ఢిల్లీ వారి కచ్చారి వేలేటి ధీరుల సుల్తాను నేను. మహామంత్రి అట్టి యొక్క శ్రీరంగదాపురి పట్టణమేలేది మా తండ్రి హైదర్ అలీ ఖాన్. హైదర్ అలీ ఖాను ఫాతిమాంబి నాకు తల్లిదండ్రులు. సరే సరే. అట్టి హైదర్ అలీ ఖాన్ కుమారుడైన నా పేరు టిప్పుల సుల్తాన్ అంటున్నారు. కాలి ఆటికెత్తుతాండదా ఏమ్రా బట్నేలు ముక్కులేక దూరుతాండే. ముక్కులేక దూరుతున్నదా? అది యొక్క రాజువారి దర్బారు. రాజు దర్బారా? అవురా. ఏటి జారిపోయింది అనుకో నల్లప్ప కంటే ముందు అంటావు. ఉండి 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 పెద్దప్ప నేను వస్తాను. అట్లా చేత కాకుండా చేయి జారిపెట్లు కొట్టుకునేది మీరు. మాకు అలవాటే కొట్టుకునేది. అలవాటేనా? అందుకని పగులు గొర్రెలేకి వేదా. గొర్రెలేకెళ్ళరా ఇట్లా కొట్టుకుంటే. మేము చిన్నప్పటి నుండి అట్లాంటి విద్యలు ఎన్నో నేర్చేసాం. ఓహో అట్లా విద్యలే ఆరితేరినా? సరే చేరింటావులే. వారు మహామంత్రి హాస్పిటల్ బాలాజీ బాలాజీ హాస్పిటల్ పక్కనే మాది. సరే సరే. అయినను చెప్పుదన్న దాని కథ వద్దులే. మా తండ్రి అయినటువంటి హైదర్ అలీ ఖాన్ గారు అలనాడు ఆ బ్రిటిష్ దర్బార్పై దండి ఎత్తి యుద్ధము చేయలేక సోలుపై ఉన్నాడు. సోలుపై ఉన్నాడంటే ఎక్కిరిస్తు నవ్వుతున్నావేమిరా? మా నాన్న ఓడిపోయి ఉండొచ్చు కాక. అప్పుడు నాకు 16 సంవత్సరంలో ప్రాయమ కలవాన్ని మొలక మిస్సము కలిగినటువంటి టిప్పుల సుల్తాను. అవునవును. అప్పుడు మా తండ్రికి బదులు ఆ యొక్క బ్రిటిష్ దర్బార్పై దండి ఎత్తి అనేక రాజ్యాలు గెలిచి ఉంటుంది. నీవు గెలిచిన రాజ్యాలు ఎటువంటి ఒప్ప? మరి అలాగే చెప్తాను ఆలకించుని. సరే. ఓ హాయ్ బొంబాయి రాజ్యం గెలిచిన వాడే టిప్పుల సుల్తాను. బెంగళూరు రా గెలిచిన వాడు టిప్పుల సుల్తాను. మంగళూరు రాజ్యం గెలిచిన వాడే టిప్పుల సుల్తాను. ఔరంగ రాజ్యం గెలిచిన వాడే టిప్పుల సుల్తాను. మహామంత్రి బొంబాయి రాజ్యము బెంగళూరు మంగళూరు ఔరంగా ఐదాకోట మైదాపురము ఈ ఢిల్లీ వేరక చేరి గెలిచిన ధీరుడు సుల్తాన్ నేను. అలాగేనప్పా. మరి ఎన్ని గెలిచిన నాకు నా యొక్క ఢిల్లీ వేరక చేరి ఎందున నాకు ఎంతమంది సైన్యాధిపతులు ఉన్నారో చెప్పమందువా? అలాగనే ఓ హాయ్ తెల్ల తెల్ల టోపీల దండూరా 90 లక్షలు. ఎర్ర ఎర్ర టోపీల దండూరా 20 లక్షలు. నీలి నీలి టోపీల దండూరా 40 లక్షలు. పసుపు టోపీల దండూరా
12 లక్షలు వారి గుర్రాన్ని కొట్టే గుడుగుడు గుళ్ళు గుత్తులకున్నారు కొట్టే ఎవరు దండు ఎత్తుగా మరి ఎచ్చుగా ఉన్నదిరా నాకు ఓరు మహామంత్రి మహారాజా తెల్ల టోపీల దండు 90 లక్షలు 90 లక్షలు ఎర్ర టోపీల దండు 80 లక్షలు 80 లక్షలు ఎర్ర టోపీల దండు 80 లక్షలు చెప్పి ఉన్నాను కదా గుర్రాన్ని బట్టి గురుగుడు బండ్లు గుర్తులుకున్నవి సరే ఏనుగురు కొట్టి వారు దండు హెచ్చుగా ఉన్నది అవునవును మరి అదిను కాక నా ఇక్కడ ఢిల్లీ వారి కచేరి ఎందున నాకు కలిగినటువంటి సిరి సంపదలు చెప్తాను ఆలకించడి చక్కటి బంగారు కోటలున్నాయి ఢిల్లీ వేరిలో పొక్కిన నలుమే ఢిల్లీ వేరిలో ఉన్నాయి ఢిల్లీ వేరిలో నాకు మహామంత్రి ఎటువైపు చూసిన చక్కటి బంగారు కోటలున్నవి ఎక్కడానికి ఏనుగులు సవార్చిన గుర్రములు పండడానికి పానుపులు కూర్చోని కుర్చీలు రామలచ్చన కందనములు తక్కువ లేక రొక్కము మరి అదిని కాక ఎక్కిన తొక్కిన ధనమే కలదు ఈ యొక్క టిప్పుల సుల్తాన్ గారికి బాగా సంపాదించినావుపా అవురా ధనము ధాన్యము రొక్కము రోజున ఏమి తక్కువ లేదు అమ్మేల శనిగింజలు అయిన బాతాండా కొడక ఎవరిని చూసి ఎవరు అనుకున్నావురా కొడక మా తల్లిగారు రాణివాసి స్త్రీలు పనులు శనిగింజలు అయిన పోతారా ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు ఇంతకీ మా తల్లి ఎక్కడ ఉంటుందో తెలిసి ఉన్నదేమిరా ఎక్కడ అద్దాల మేడలో 7 అంతస్తుల అద్దాల మేడలో బంగారు టూయాల్లో లాలుగులుగుతూ ఉంటుంది మా తల్లి పైన ఉంటుందా అవును ఈ నెల 7,000 పడిందేమో పెన్షన్ మా అమ్మకేంటి పడుతుంది బాయ్ సస్తాంటి వేలు ముద్దలు రాందానికి వాలంటీర్కి ఫోన్ చేస్తావు సచివాలయం తగ్గి తిరుగుతావు ఆ భీములా చేయి దుద్ది సాయమ్మని అప్పుడే చూసేస్తావు అవన్నీ ఆ 3 దినాల ముసురు పోసుకున్నాడు ఇడుపా యాడు అమ్మన కాలు కింద పెట్టినాడు 7,000 వస్తుందని మా అమ్మ ఇస్తానని చెప్పింది బాయ్ సరే 2 నీళ్ళు వస్తుంది ఇస్తానని చెప్పింది అట్లా ఒప్పుకో నేనేం కాదని ఆయన మాకేమి కొదవలేదు కొడక మా తల్లికి 7,000 వస్తేమి 7 లక్షలు వస్తే మాకెందుకురా అంతకాకలే మాకు ఖజానా తక్కువ లేదు రెండుగా ఉంది సరేనప్ప కొడక అంటివా అంటా నన్ను అనాల్సిందే నిన్ను నరకాల నిన్ను 7,000 అంటావు నువ్వు వారు మహామంత్రి శబాస్ మరి అదిని కాక నా ఇక్కడ ఢిల్లీ వేరు కచేరి ఎన్ని ఆమడ విస్తీర్ణం కలిగి ఉన్నదో తెలిసి ఉన్నదా మళ్ళీ కరెక్ట్గా వస్తాండి ఈ పొద్దు వీడియో అదే సంతోషము ఏమట్లా గుంటూరు నుంచి వచ్చినాడు ఎంతమంది ఏళ్ళకి 100 మంది దూరింటారు అడ్డమా మధ్యాహ్నం పైన బాగా వస్తుందిలే మన ఊర్లో స్పెషల్గా ఉండాలని మన ఊరి పేరు యూట్యూబ్లో ఉండాలని వీడియోగ్రాఫర్ని పిలిపించినాము సార్ను ఏంది తిరగడం నాయన అదే తిప్పులాడు నువ్వు బాగా గమ్మును కూర్చోండవులే మరి అది కాక నా యొక్క ఢిల్లీ వేరు కచేరి ఎన్ని ఆమడ కలిగి ఉన్న చెప్తాను ఆలకించడి నిలబడ 90 ఆమడున్నది ఢిల్లీ వేరు మరి అడ్డం 40 ఏవ్రా తబలాలు కొడుతాండారా ఇవి పిల్లలు కాదు ఇవి అడ్డం 60 ఆమడ నిలబడ 90 ఆమడ దేశ 12 ఆమడ ఉన్నది నా యొక్క ఢిల్లీ వేరు కచేరి మరి ఇన్ని కలిగినను నా యొక్క రాజువారి పౌరుషం ఎటువంటిదో తెలిసి ఉన్నదా ఎటువంటిదప్పా ఓహో
మండలమంతా నాది నాదిర దర్బారు పట్టుకుంటే లోపల నాదిర దర్బారు మహామంత్రి ఈ అంటలగాసే మండలమంతా నాది దర్బారు. అవునవును. పొద్దు గూకే లోపల నాది దర్బారు. అవునప్పా. మరి అదిని గాక మన ఇక్క ఢిల్లీ వేరక చేరి ఎందున మన ప్రజలలో అందరూ క్షేమమేనా? అదేమిటప్పా? ఓహోయ్ సుఖమామన రాజ్యమల్ల క్షేమమ్మ మంత్రి సుఖమామన ఢిల్లీ వేరి క్షేమమ్మ. సకల జనములు అగ్నినాథులు సంతోషంతో తప్పున్నా కొడక రాజు దేశాయి రెడ్డి అని పేరు పొందితే రెడ్డి రాజుని పెట్టితే నువ్వు పోలారం పెట్టలేస్తావా? మన సంక్రాంతి పండుగ అట్లా వేసింది. సంక్రాంతి పండుగకు ఎద్దులకు గోవులకు అన్ని వేసేది ఇట్లా వాయి ఇక్క రాజువారిని మెచ్చి చూడ మూతి కట్టబోదు పక్కదేరా రాజువారిని మెచ్చి పోలారం మేలు పోలారం తీసేందుకు నువ్వు తీసేందుకే మెడకాయ నువ్వా తీసి మెడకెళ్ళా ఏంది నువ్వు అయినా కదా తీసి మెడకేయమనిందా. చిట్టపట్ట చిన్న కుళ్ళు పడుతూ ఉంటే చెల్లి కాడే సరసగా ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమని అనుకొని అద్దుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని. अरे చెప్పలేక मत क्या करता है रे तू? ఇట్లా పని చేసి కొట్టేది కాదు నా కొడుకు కోచింగ్. సరేలేమనలేరా రా ఒట్టేసుకు మాట ఒట్టేయకుండా మాట చెప్పడు యొక్క టిప్పుల సుల్తాన్ ఛత్రపతి వాళ్ళ కంటే గొప్పవారము రా వారి మహామంత్రి ఏమ్రా నేను భయపడిపోయాను. ఇట్లా పనులు చేసి చచ్చేది భయపడేది ఏం పని పాటు చేయకుండా ఉండిపోయేది. ఏం భయపడదులేమనలే ఇట్లే ఉండిపోతావు కాళ్ళంటే 2 రోజులు. ఏమనలే భయపడద్దు. వరి మహామంత్రి ఇంకా భయం ఎక్కువ అయిపోతాను. ఏం భయమే వద్దు. నువ్వు ముందు ఎట్లుండవు అట్లా ఉండు. భయపడినావంటే ఇదే సొట్టు అనుకుని పని చేయవు నువ్వు. ఏ భయమే వదిలే నువ్వు. భయమే వద్దా? వద్దు పనిలే స్వామి. వరి మహామంత్రి చెప్పరు నీ ఎక్కడంగా ఎక్కడంటే గమ్మును ఉంటావే నువ్వు. దాయాదులు రండి నీకు భయం దిగులేదురా తప్పు నిదలే వాడిని ఏమాత్రం భయం వద్దువే వాడు చెప్పండి నీ ఎక్కిందంగానే వాడు ఒకసారి అని నువ్వు కొంచెం భయం పెట్టుకోమని చెప్పండి. సరేరా నేను చెప్తాలే పో. గజ్జ గజ్జ ఎట్లుండల్లా రాజు పేరు చెప్తే ఎట్లా గజ 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 వనకాలి వనకల్లా.
అయితే 4 గంటలకు ఆ డ్రమ్ములో నీళ్లు పోసుకుంటా అట్లా కాదు కాదు బాయ్, రాజును చూస్తానే భయపడిపోవాలి. చూస్తానే వాడు భయపడి చచ్చినా నీడా నీడా ఏం సస్తావా అంత లావు తెచ్చినావా? నువ్వే కదా భయపడమనింది. నైనా నువ్వు భయపడద్దు, ఎట్లుంటే ఎట్లా ఉండరు నువ్వా? పక్కన వాళ్ళతో కూడా చంపేస్తావు నువ్వా? వారి మహామంత్రి ఎంత మాత్రం అంత కూడా వద్దురా, నువ్వు ఎట్లుంటావు అట్లా ఉండు. మరి ఇప్పుడు వచ్చేసిన, కరెక్ట్గా వచ్చేసిన. మన ఢిల్లీ వేరు కచేరి ఎందుకు ప్రజలందరూ క్షేమేమని అంటున్నావా? సుఖమే మన రాజ్యమెల్లా జయమే, ఓ రాజవర్య సుఖమే మన రాజ్యమెల్లా జయమే. రాజు అనుకున్నావు ఎవరు అనుకున్నా? ఒక పెసుగుతో కేసు నువ్వా? కరెక్ట్గా ఇట్లనే కూడా వచ్చినావు నువ్వా? అడిగి ఆశ ఆశ పిచ్చుకు దొక్కినావు కదా నువ్వా? నువ్వు ఆ పక్క ఎగురుకో. నువ్వేం ఎగరద్దు, నువ్వు మామూలుగా పెద్ద ఆ అడిగే వద్దు. ఇంకా సకల జనంబులు అఖిల నాదులు సంతోషం. అయ్యా మహారాజా, అవును తమరి దయాభిక్షేమమున ఢిల్లీ వేదిక చేరి ఎంత? అవును, ప్రజలందరూ సుఖ శాంతములతో ఆయుర ఆరోగ్యములతో ఉన్నారు. శబాష్, ఎలరక్షేమమే అంటున్నావు కదా? ఏం చలి వేసేస్తాను. ఏం మనిషి గ్యారెజ్ నువ్వా? మాకంతా ఈసిగాలు తోలుతాను నీకు. రెండో ఒకటే కదా? అవునేమలే, ఈ పక్కన ఊడికి పడి చేస్తా అంటే ఊడికన్నాలేమే. సరే సరే. హాయ్, ఇప్పుడే నేను కొలువు దర్బారు చేయవలను. సరే, అలాగనే వెళ్ళి నా యొక్క కనక సింహాసనం చాలా చక్కగా అలంకరించుము. అలాగేనప్పా. కొలువు తీరాదా కొలువు తీరాదా టిప్పుల సులతాను, వారు తీగ వెత్త మూర్తి నేరు పైన కొలువే పగడు బెత్తము పల్లకి పైన కొలువే తీరదరా నేను. అవును, వారి కొలువు తీరదా ఏమనుకున్నావు రాలే? తప్పు నా కొడుక, మా ఇంట్లో పని చేసే పనిచారం ఏమనుకున్నావు? అది ఏమదే? ఈ యొక్క రాజువారు కూర్చుండేటువంటి కనక సింహాసనం అది. మీ న్యాయం సంపాదించినాడు, బాడికి కేసుకొచ్చాడు దాడే అయిన మళ్ళా పొద్దున్నే కెచ్చపేట పెట్టుకుంటాడు. అక్కడ ఉన్నవి బాడిగివి, ఇది మా తాతల ముత్తాతల నుండి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కనక సింహాసనము. అయితే గానిలేమే, మీలాంటి వారు దాని మీద ఎక్కకూడదు. నువ్వు మేము ఎక్కచ్చు. నువ్వు అన్నప్పుడు ఇక్కడ బాయ్, నేను నువ్వు అట్లా కాదురా, మీరు ఎక్కచ్చు మేము కాదు, మీరు ఎక్క ఎవరు మేము ఎక్కచ్చు మీరు ఎక్కకూడదు. నువ్వు నేను కొట్లాడుకుండేదొద్దు, ఎవరు నన్ను అడగదాముండు. అడుగు. అప్పయ్యా కదా, నువ్వే బాగా దున్నపోతున్నట్లుండవు. దేవుడు నెట్టిండవురా. దేవునికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే మొదలు పడుతున్నాడు, ఈ మానవుడే ఏమి ఒక చిన్న పంచాయతీ చెయ్యి. అడుంది చూడు, సింహాసనం. సింహాసనం అప్పు చెప్తా అన్నాడు, దాని మీదకి నేను మెక్కగొద్దంట. మెక్కగొద్దంట దాని మీద మా ఎక్కకూడదు కాదు బాయ్, మనం ఎక్కకూడదు, కూర్చోకూడదు. ఎక్కకూడదు, కూర్చోకూడదు అంతే. ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా? కూర్చోపో. ఏమి తింటావు నా కొడక, ఈ సైజు గురుతాండ్రు అమ్మాయిప్ప. ఏమరా గడ్డి తింటారమ్మరా? గడ్డి తినేటుకుంటే మా ఇంట్లో బాలబడి పిండి ఉందే, 5 కేజీలు ఎత్తుకో.
కోడిపి 4 కేజీలు వేసుకో, కలుపుకొని తినే, రేపు మధ్యాహ్నానికి 5 కేజీలు పెరుగుతావు. అవునా? కోడిపి కథ వేసుకునేది, నెయ్యి వేసుకొని తినేది కోడిపి. కూర్చోపో. పోనా కొడక, అయ్యో కొడక ఇంట్లే